ఒకసారి అందరం లేచి నిలబడదామండి. వాక్యంలోనికి వెళ్ళిపోదాం. నిజంగా మన దేవుడు యేసు ప్రభువారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు? పోయిన వారం మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే సేవియర్, రక్షకుడిగా ఆయన మనకు వచ్చారు. ఆయనే మన రక్షణ, ఆయనే మన దుర్గము. కాబట్టి ఈ వారము ఆయన ఎందుకు వచ్చారు? ప్రభా, నువ్వు నా కొరకు ఏం తీసుకొచ్చావు? అదొక మెసేజ్. అలాగే ఆయన ఎలా వచ్చాడు ఈ భూమి మీదకంటే చాలామంది మనం అనుకోవచ్చు, ఆయన ఏదన్నా మన శత్రువులందరినీ ఓడించేయడానికి కత్తి తీసుకుని వచ్చాడా? ఆ ఫోటో ఎప్పుడైనా చూశారు మీరు? పైనుంచి ఇలా కత్తి తీసుకుని వచ్చినట్టు ఏం లేదు, కత్తి తీసుకుని రాలే. ఒక మెసేజ్ ఉంది, అది నేను ఏం తీసుకొచ్చాడో క్రిస్మస్ రోజుని చెప్తాను. అది దానికోసమని అలా పెట్టుకున్నాను. కాబట్టి ఈ వారము ఆయన ఎలా వచ్చాడంటే ద గవర్నమెంట్ ఆఫ్ ద ప్రామిస్డ్ సన్, అంటే ఆ ప్రామిస్డ్ యొక్క సన్ అంటే వాగ్దాన యొక్క పుత్రుడి యొక్క ఆయన భుజాల మీద ఏముందంటే ప్రభుత్వం ఉంది. అంటే మన భారముని ఆయన భుజం మీద వేసుకున్నాడు. అది నెరవేర్చడానికి ఆయన ఎలా వచ్చాడంటే ప్రిన్స్ ఆఫ్ పీస్, ప్రిన్స్ ఆఫ్
పీస్ అంటే పిఐఈసి కాదు, పీస్ అది అక్కడ వేసారు చూడండి. ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటే సమాధానానికి అధిపతి అనండి అందరూ. అధిపతి, సమాధాన, ఇంకో రకంగా సమాధాన రాజు అలా కూడా అనొచ్చు. ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధాన, తెలుగులో సమాధాన కర్త. కర్త అనందా అధిపతి ఉందా? 9:6 చదవండి. రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అగు అధిపతి. ఆయనకి పేరు, ఆయన పేర్లలో ఒక పేరు ఇది ఏంటంటే ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానం. సమాధానం అంటే మనం అనుకునే ఆ సమాధానం కాదు. అంటే కామ్గా ఉండడం, సైలెంట్గా ఉండడం, అది సమాధానం కాదు. ఆయన సర్వాధికారి, ఆయన భుజముల మీద రాజ్యభారం. అంటే ఈ రాజు లేకపోతే ఈ సమాధాన అధిపతి ఎవరంటే ఎలా పుట్టాడంటే ఆయన సమాధాన అధిపతిగా ఉండడానికి పుట్టాడు మన మధ్యలో. సమాధాన అధిపతి అంటే నిజంగా ఆయన ఎలాంటి దేవుడు అంటే ఏదో మా సమాధానం అంటే సైలెంట్గా ఉండడం కాదు. అసలు ఆయన రాత్రిపూట సమాధాన అధిపతి పుట్టాడు. పుట్టి గొర్రెల కాపర్లు కనబడ్డాడు. మరి ఆ డ్యాన్స్ ఉందో లేదో సునాదికి తెలుసు. గొర్రెల కాపర్లు కర్రలు వేసుకుని ఎలా పాడారు అలా పాట. అదేం పాట పాడండి, ఏం పాట అన్నా? రాజులకు రాజా, రాజులకు రాజు. వాళ్ళు కర్రలు వేసుకుని మనకి స్టేజ్ చిన్నగా అయిపోయింది, లేకపోతే అవి కూడా వేయిద్దు. స్టేజ్ చిన్నగా అయిపోయింది, ఆ కర్రలు ఒకరికొకటి కొట్టుకుంటారు వాళ్ళు. అంత హ్యాపీనెస్. ఎందుకనంటే సమాధాన అధిపతి అంటే అర్థం ఏంటి? అల్లరి చేయలేదని కాదు. ఆ రాత్రి అల్లరి చేసేసారు వాళ్ళు గొడవ డ్యాన్స్లు వేసేసారు, పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు, అందరికీ చెప్పేశారు. హడావుడి. ఆ రాత్రి స్టార్ వచ్చేసింది, వాళ్ళు బయలుదేరిపోయారు తూర్పు దేశపు జ్ఞానులు. మామూలుగా లేదు హడావుడి. మనం ఇంకా తక్కువే చేస్తున్నామేమో అప్పటికంటే అనిపిస్తుంది. ఎందుకంటే సమాధానం అంటే అది కాదు. సమాధానం అంటే అది తెలియని ఒక ఆనందం. ఆ సమాధాన అధిపతి వచ్చేసాడు. మన రాజు మన రూల్ చేసేవాడు సమాధాన అధిపతి అనుకోండి, ఎలా ఉంటుంది? నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడవచ్చు. వాడే బీపీ గార్డ్ అనుకోండి, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? వాడి దగ్గరికి వెళ్తారా ఎవరన్నా? ఆయన ఎలా ఉన్నాడంటే చదవండి. గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఆయన సమాధాన అధిపతి. అంటే ఎందుకు నోరు తెరవలేదు పాస్టర్ గారు? ఆయనకి ఏమి కోపం, పౌరుషం లేదా, లేకపోతే శక్తి లేదా, అధికారం లేదా అంటే అందరికంటే అధికారం ఉంది. కానీ నీ కొరకు నా కొరకు మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే ఆ శిలువ కార్యం జరిగిపోతే, ఆ పునరుద్ధానం జరిగిపోతే పవర్స్ అన్నీ మనకి ఇవ్వడానికి ఆ సమాధాన అధిపతి నోరు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అలాంటి సమాధాన అధిపతి మనము ఆరాధించే మన కొరకు ఈ భూమి మీదకి వచ్చిన సమాధాన అధిపతి ఎవరనంటే నోరు తెరవని, అంటే అన్యాయంగా అక్రమంగా ఆయన మీద ఆరోపణలు చేస్తుంటే నోరు తెరవని సమాధానాధిపతి. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి చూడండి, ఆయన సర్వాధికారి. నిజానికి ఆయన సర్వాధికారి. మత్తయి సువార్త 28:18 చదవండి ఒకసారి. యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను, ఈయనకి ఏముంది? భూమి మీద ఉంది, పైన ఉంది. కొంతమందికి భూమి మీద తాత్కాలికంగా ఉంటుంది. ఒక సీఎం గారు గెలిచారనుకోండి, ఎన్ని సంవత్సరాలు? 5 ఇయర్సే. తర్వాత ఆయన ఉంటాడో ఉండడో తెలియదు. కానీ మనం నమ్మిన యేసు ప్రభువారు సమాధాన అధిపతి. ఆయనకి పరలోకమునందును భూమి మీదను చాలామందికి కొంతమంది క్రైస్తవులు ఎలా తయారైపోయారంటే ఆశీర్వాదాలు లేవండి, ఈ భూమి మీద స్వస్థతలు లేవు, ఈ భూమి మీద అద్భుతాలు లేవు అంటున్నారు. అక్కడ ఏం రాసింది? భూమి మీద కూడా ఆయనకి ఏముంది? అధికారం ఉంది. అంటే ఆయన ఏం చెబితే అది జరగాలంతే.
భూమి మీద ఆయనకు అధికారం లేదని తెలిసినోడికి ఎన్ని చెప్పినా వాడికి జరగవు. ఎందుకంటే ఆయనకి భూమి మీద ఉంది, పరలోకంలో కూడా అధికారం ఉంది. కాబట్టి అలాంటి అధికారి ఆయన. అందుకని ఆయన సమాధాన అధిపతిగా మన జీవితాలని రూల్ చేయడానికి మన భారం అంతా ఆయన భుజాల మీద వేసుకున్నాడు. ఎక్కడ వేసుకున్నాడు? భుజాల మీద వేసుకున్నాడు. అలాంటి దేవుణ్ణి మనము ఆరాధించుకుంటున్నాం. ఈ క్రిస్మస్ ఆరాధన అంటే ఏదో కేక్ కట్ చేసుకుని వెళ్ళిపోవడం కాదు. మన భారం అంతా, మన కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కొన్ని చెప్పుకోలేనివి కూడా ఉంటాయి. కొన్ని చెప్పుకోగలం, కొన్ని చెప్పుకోలేం. అలాంటి సమస్యలు కూడా మనకు ఉంటాయి. అవన్నీ కూడా ఎవరి మీద వేసుకున్నాడంటే, చూడండి, సమరయ స్త్రీ తన జీవితం చెప్పుకోలేని జీవితం, చెప్పుకోలేకపోయింది. ఎవరికి? యేసయ్యకి. చెప్పుకోలేక ఏదేదో చెప్తుంది. యాకోబు అంటుంది, అది అంటుంది, ఇది అంటుంది, ఆ కొండ అంటుంది, ఈ కొండ అంటుంది. లాస్ట్కి యేసయ్య ఆవిడ చెప్పుకోలేదు. కానీ యేసయ్యకి తెలీదా? తెలుసు. యేసయ్య ఎలాంటి వాడంటే, నతనయేలు, నువ్వు ఆ అంజూరపు చెట్టు కింద నిలబడినప్పుడే నాకు తెలుసు. ఫిలిప్పు నిన్ను ఇంట్రడ్యూస్ చేయకముందే నువ్వు అక్కడ నిలబడ్డావు నాకు తెలుసు అన్నాడు. అనగానే ఆశ్చర్యపోయాడు. యేసు ప్రభు వారికి తెలియదు ఏమని చెప్పండి. అందుకే ఎప్పుడు ఆయన దగ్గర యాక్షన్ చేయొద్దు, యాక్ట్ చేయొద్దు, నటించొద్దు. ఎందుకంటే మన జీవితం ఎలాంటి దేవుడు అంటే, ఆయన నువ్వు పుట్టకముందే నిన్ను ఎరిగిన దేవుడు ఆయన. ఇర్మియాతో అంటాడు, అయ్యా నీ తల్లి గర్భంలో నువ్వు లేకముందే, నువ్వు పడకముందే నువ్వెవరో నాకు తెలుసు. అప్పుడే నిన్ను నిర్ణయించుకున్నాను, ప్రవక్తగా నేను నిర్ణయించుకున్నాను. అలాంటి దేవుడి దగ్గర దాగుడు మూతలు ఎందుకు చెప్పండి? ఓపెన్గా ఉండాలి ఆయన దగ్గర. యాక్షన్ వద్దు, యాక్షన్ చేయొద్దు. ఆయన దగ్గర ఓపెన్గా ఉండండి. ఆయనకి అన్నీ తెలుసు. తెలిసిన వాడికి చెప్పుకుంటే తప్పేముంది? ఇప్పుడు తెలవని వాడికి చెప్తేనేమో సిగ్గుపడాలి. మన గురించి నువ్వు పుట్టకముందే ఆయనకి తెలుసు నీ స్టోరీ అంతా. అలాంటి దేవునికి మనం చక్కగా చెప్పుకోవాలి, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఈ సంఘంలో పోయిన సంవత్సరం క్రిస్మస్కి మన మధ్యలో పల్లవి ఉంది. పల్లవి లలిత శ్రీనివాస్ గారి వాళ్ళు లేరు క్రిస్మస్కి. ఎందుకని? దుఃఖంలో ఉన్నారు వాళ్ళు. చాలా అసలు భరించలేని దుఃఖం అది. కానీ ఈ సంవత్సరం బిడ్డ సంతోషంగా ఇక్కడ కూర్చుంది. ఆ సమాధానాధిపతి ఆ సమాధానం ఇచ్చాడు ఆ కుటుంబంలో. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాం. అలాంటి కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. అందుకే ఎప్పుడు కూడా ఆయనకి ఏమి తెలియదు అనుకోవద్దు. ఆయనకి అన్నీ తెలుసు. తెలుసు కాబట్టి మనం యాక్షన్ చేయకుండా, నటించకుండా ఆయనకి చెప్పేయాలి, ప్రభా నా జీవితం ఇదయ్యా, నేను ఇలాంటి వాడిని. చాలా పెద్ద ఇష్యూ ఇది. ఇజ్రాయెల్ ప్రజలకి మనకి చాలా పెద్ద ఇష్యూ ఇది. ఏంటంటే నిబంధన లేదు, మనకి సున్నతి లేదు, వాగ్దానం లేదు, ధర్మశాస్త్రం లేదు. ఇవన్నీ లేని వారం మనం. వాళ్ళకి అన్నీ ఉన్నాయి. వాళ్ళు అవి పెట్టుకుని మనల్ని హేళన చేస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు ఎలా వచ్చారంటే, బుల్డోజర్ తీసుకుని రాలేదు, లేకపోతే హ్యామర్ తీసుకుని రాలేదు. ఏం తీసుకుని వచ్చాడంటే మన సమాధానమైంది, మన పక్షాన సమాధానకర్తగా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన సమాధానాధిపతి. ఆ గోడను పడగొట్టేశాడు. ఇప్పుడు గోడను పడగొట్టేసి ఇప్పుడు వాళ్ళకంటే హ్యాపీగా ఉన్నది ఎవరు తెలుసా మీకు? ప్రపంచంలో ఇజ్రాయేల్ ప్రజల కంటే హ్యాపీయెస్ట్ పర్సన్స్ ఎవరంటే యేసు ప్రభుని నమ్మిన వారు. గట్టిగా చప్పట్లు కొడదాం. మన నోరు, మాటలు, మన ప్రవర్తన అంతా కూడా దేవుని దగ్గర ఏది కూడా నటించొద్దు. ఆయనకి అన్నీ తెలిసిన దేవుడు. ఆయన దగ్గర తండ్రి ఇంట్లో ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండాలి. ప్రభు ఆయనకి అన్నీ చెప్పుకోవాలి. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా మనకున్న దాంట్లోనే ఆనందంగా గడపాలి. ఎప్పుడు కూడా విచారించొద్దు. ఏది కొంపలు ములిగిందంటూ ఏమీ లేదు అనుకోవాలి. ఏమీ లేదు, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా జీవితం. ఎవరైతే ఇలా ఆలోచిస్తారో వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారంట. ఎవరు? హల్లెలూయా అన్నారు ఎవరు? ఆవిడకి ఎక్కువ వయసు అయితే బాగానే బతుకుతుంది. ఎందుకంటే కొంపలు ములిగేదంటూ ఏమీ లేదని పడుకోవాలి అంతే. పడుకున్నవాడు హ్యాపీగా ఎక్కువ సంవత్సరాలు ఉంటాడంట. ఏం చేద్దాం అబ్బా, ఏం చేద్దాం, క్రిస్మస్కి ఇంకా చీర కొనలేదు, ఏం చేద్దాం అంటే నీ వయసు తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే విచారించొద్దు. ఆ టైంకి అయ్యే వస్తాయి, వద్దంటే వస్తాయి. హల్లెలూయా. యేసుని నమ్మితే వద్దంటే వస్తాయి, ఆ టైంకి అన్నీ వస్తాయి. హల్లెలూయా. అందుకని దయచేసి గమనించండి, ఎప్పుడు కూడా విచారించొద్దు. నేను ఒక మాట చెప్తున్నాను చూడండి, నిన్ను నాశనం చేసేది ఈ ప్రపంచంలో పుట్టదు.
పుట్టలేదు, పుట్టదు. కానీ నిన్ను నీవే నాశనం చేసుకోవచ్చు. ఆ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నువ్వే. నిన్ను నువ్వే నాశనం చేసుకోగలవు తప్ప వేరేవాడు ఎవడు నాశనం చేయలేడు. మీకు ఒక మాట సందర్భం వచ్చింది కాబట్టి నా మెసేజ్లో అది లేదు కానీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగానండి. చాలా నాకు సడన్గా గుర్తొచ్చింది ఇది. నీకు ఇప్పుడు ఎవడు అక్కడ ఏం రాసింది? అవి హాని చేయవు, నాశనమైనను చేయకుండానట్లు యెహోవా సెలవిచ్చాడు. అంటే దేవుడు ఒకసారి చెబితే నీ జీవితాన్ని ఎవరు నాశనం చేయలేరు, హాని చేయలేరు. కానీ నువ్వు మాత్రం చేసుకోగలవు. నిన్ను హాని చేసేవాడు, నాశనం చేసేవాడు పుట్టలేదు, పుట్టడు అనండి అందరూ. పుట్టలేదు, పుట్టడు. కానీ నీకే అధికారం ఉంది, నాశనం చేసుకునే అధికారం. చూడండి, ఇప్పుడు చదవద్దు కానీ యోబు గ్రంథంలో మొదటి అధ్యాయాలు ఏమని ఉంటుందంటే, సాతానుగాడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుని దగ్గరికి వెళ్ళినాడు. మీ దగ్గర రాడా? చెప్పండి. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు డైరెక్ట్గా. నీ దగ్గర రాడా? వస్తాడు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు కదా వాడు. వెళ్ళిపోయి అడిగాడు ఏమని? ఏదో మాటల్లో డిస్కషన్ జరుగుతుంటే నా 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 భక్తుడు యోబుని చూసితివా అన్నాడు దేవుడు. చూశానులే, ఆడు పెద్ద హీరో ఏంటి, ఆడు చుట్టూ నువ్వేవేశావు? కంచె వేశావు. దేవుడు ఎంత సమాధానాధిపతి అండి. మన చుట్టూ ఏమేశాడు? ఆ విషయం యోబుకి తెలుసా? తెలవక పొద్దున్న లేచి ఏం చేస్తున్నాడు? ఆ పిల్లలు పార్టీ చేసుకోవడం, ఈయన లేచి తెల్లారు లేచి ఏం చేసేవాడు? బలులు. ఎందుకంటే ఈ విషయం తెలీదు, కంచె ఉందని తెలియక నేనే ఏదో చేయాలి, నా బిడ్డలను కాపాడుకోవాలి, నా రక్షణ కాపాడుకోవాలి. చాలామందికి ఇదొకటి, నాది నేనే కాపాడుకోవాలి యేసయ్య చాలా స్పష్టమైన మాటలు చెప్పాడు. ఎవడు కాపాడుకుంటా ట్రై చేస్తాడో వాడు పోగొట్టుకుంటాడు, పోగొట్టుకుని వాడు కాపాడుకుంటాడు. నువ్వు పోగొట్టుకోవడానికి ట్రై చేయాలి. ఈ నెల అంతా మీకు మాట చెప్పాను, గుర్తుందో లేదో. గివింగ్ మంత్ ఇది. అంటే నువ్వు ఇస్తూ ఉండాలి. నాకు కాదు, ఎవరికైనా సరే ఇస్తూ ఉండాలి, ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉండాలి. ఈ నెల అంతా యేసు ప్రభు నామంలో క్రిస్మస్ అంటే ఎవరికి ఏదో హెల్ప్ చేస్తూ ఉండాలి. ఈ నెల అంతా అదే. అయితే చూడండి, ఇప్పుడు ఈయన ప్రతిరోజు ఏం చేస్తున్నాడంటే, నన్ను నేను కాపాడుకోవాలి, నా బిడ్డలను కాపాడాలి, నా ఆస్తి కాపాడుకోవాలి అని ఉదయమే లేచి బలి అర్పించి ఒకటే ప్రార్థన చేశాడు. ఒకరోజు సాతానుగాడు కళ్ళల్లో పడంగానే సాతానుగాడు వెళ్ళాడు, అడిగితే కంచె ఉంది అందుకు కాబట్టి ఉన్నాడు. కానీ కంచి తీసే దెబ్బకి మీ వాడిని టట్టట ఇందాక అన్నాం కదా, ఏంటది? హృదయము తత్తరిల్లేటట్టు చేస్తారు, ఆ కంచి తీసేసి చూడ అన్నాడు. అంటే మీకు ఓ మాట చెప్తున్నానండి, కంచె దేవుడు కంచేస్తే ఆయన తీయడు. ఎందుకంటే ఆయన అబద్ధం ఆడుటకు నరుడు కాదు. అంటే దేవుడు కంచేస్తే కంచె ఆయన తీయడు. ఇది ఫస్ట్ పాయింట్. దేవుడు ఎప్పుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని తీసేసుకోడు, కంచె తీయడు ఆయన. రెండోది, ఆ కంచె తీసే అధికారం ఇంకొకరికి ఉంది. ఎవరికంటే సాతానుగాడికి ఉంది. కానీ సాతానుగాడు దేవుడు వేసిన కంచెని తీయలేడు. అందరు ఇక్కడే ఉన్నారా? సాతానుగాడు దేవుడు వేసిన కంచెని తీసేయలేడు. అంటే దేవుడే తీయడు, దేవుడు వేసిన కంచెని తీసే ఆ ధైర్యం సాతానికి లేదు. ఉంటే అక్కడికి వెళ్ళి ఎందుకు అడుగుతాడు? వెళ్ళి నువ్వు కంచె తీసి చూడని ఎందుకంటాడు? ఆయనకి అధికారం లేదు. అంటే సాతాను నిన్ను ఏమి చేయలేడాడు. దేవుడిచ్చింది నీ చుట్టూ. ఇప్పుడు యేసు ప్రభు రక్తమును బట్టి మన చుట్టూ కంచె ఉంది. ఆయన రక్తంతో మనల్ని కాపాడాడు. ఇప్పుడు దేవుడు ఆ రక్తాన్ని తీసేయడు. అలాగే ఆ కంచెని సాతాను తీయలేడు. దేవుని బ్లడ్ని టచ్ చేయలేడాడు. ఆ రాత్రి మరణదోతే ఆ గుమ్మాన్ని తాకలేకపోయింది. అవునే కదా? ఐగుప్తు ఆ దేశంలో ఏమైంది? ఆ రక్తాన్ని చూసి మరణదోత వెళ్ళిపోయింది. అంటే అది తీసే ధైర్యం దానికి లేదు. అంటే ఇప్పుడు ఇద్దరికి లేదు. ఎవరికి లేదు? దేవుడు తీయడు, నమ్మకస్తుడు, చెప్పిన మాట ఆయన మళ్ళీ మీరడు కాబట్టి ఆయన తీయడు. రెండోది, తీసే ఆ అధికారము సాతానికి లేదు. దేవుడు వేసింది తీయలేడు. అందుకే చూడండి, బిలాముని శపించమని వెళ్ళమంటారు. ఎవరు? బాలాకు తీసుకొచ్చి 3 కొండలు ఎక్కిస్తాడు. ఆ 3 కొండల మీద శపించమంటే ఈయన శపిద్దాం వెళ్తుంటే ఏమొస్తుంది నోట్లోంచి? అప్పుడు అలిసిపోయి ఏమంటాడంటే బాలాకుతో, అయ్యా దేవుడు దీవింపగా నేను శపింపలేను అంటాడు.
అంటే దేవుడు చేసింది రివర్స్ చేయలేడు ఎవడో. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని రివర్స్ చేయలేరు ఎవరో. నీ ఆశీర్వాదాన్ని ఎవడు దొంగిలించలేడు, నీ ఆరోగ్యాన్ని ఎవడు దొంగిలించలేడు, నీ మీద టచ్ చేయలేడు ఎవడు. కానీ ఇప్పుడు దేవుడు చేయడు, సాతాను టచ్ చేసే అధికారం లేదు. కానీ ఒక్కళ్ళకి మాత్రం ఆ ఛాన్స్ ఉంది. ఇప్పుడు యోబు కంచెని దేవుడు తీయలేదు. మీరు వచ్చిన ఎక్కడన్నా చూపించండి నాకు యోబు గ్రంథంలో దేవుడు కంచె తీసేసాడని చెప్పండి. ఆయన ప్రాణాన్ని టచ్ చేయొద్దు అన్నాడు, అంతేగాని కంచె తీసేస్తా అని చెప్పలేదు. కంచె తీయలేదు, సాతాను కంచె ముట్టుకోవడానికి లేదు. లాస్ట్కి ఆ కంచె తీసేసుకున్నది ఎవరంటే యోబు. ఎలా తీసేసుకున్నాడు పాస్టర్ గారు అంటే 3:25 చదవండి. యోబు గ్రంథం 3:25 వచ్చిన. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నా. చూసారా, నువ్వు ఏది వచ్చునని బహుగా భయపడుతున్నా అదియే. ఇప్పుడు ఎవరు తెచ్చారు ఇది? యోబు భయం తెచ్చుకుంది. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో, ఏదైతే మైండ్లో పెట్టుకుంటావో, ఏదైతే ఇలా జరగకూడదు అనుకుంటావో అదే జరుగుద్ది. ఎందుకంటే నీ ఫోకస్ ఎక్కడుంది చెప్పండి? నీ ఫోకస్ ఎక్కడుంది? ప్రాబ్లం మీద ఉంది. కాబట్టి ప్రాబ్లమే జరుగుతుంది, నీకు సొల్యూషన్ జరగదు నీకు. ఎందుకనంటే నీ మనసు అంతా దాని మీద ఉంది. ఇప్పుడు యోబు మనసు దేవుడి మీద ఉందా? దేని మీద ఉంది చెప్పండి? దేవుడి మీద లేదు. దేని మీద ఉందంటే నాకు ఏదో జరుగుతుంది, నాకు ఏదో తేడా కొడుతుంది అంటారు చాలామంది. ఏమంటారు? నాకు ఏదో తేడా కొట్టేస్తుంది అంటారు. తేడా కొట్టేస్తుంది, నువ్వు అన్నావంటే కొట్టేస్తుంది. మీరు విన్నారు లేదు ఎప్పుడన్నా ఈ మాట? ఇంటమేంటి మనం వాడే మాట అది కదా రోజు. నాకు ఎక్కడో తేడా కొట్టేస్తుంది అంటావు. తేడా కొట్టేస్తుంది. స్టీఫెన్ బ్రదర్స్ చెప్తున్నారు తేడా కొట్టేస్తుంది అంట. తేడా నిజంగానే కొట్టేస్తుంది. ఎందుకనంటే యోబు చెప్తున్నాడు. యోబుకి ఎవరి మీద ఉండాలి? రోజు ఏం చేయాలి అసలు యోబు చెప్పండి? ప్రభా, నీవు ఇచ్చిన ఆస్తి కొరకు వందనాలు, నీవు ఇచ్చిన బిడ్డల కొరకు థ్యాంక్స్, నువ్వు ఇచ్చిన ఇలాంటి గొప్ప ధనం కొరకే వందనాలు, నన్ను ఈ భూమి మీద ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా అని చెప్పుకుంటూ ఉంటే అసలు సాయితాను అక్కడికి వెళ్ళడు, అక్కడి నుంచి రిపోర్ట్ రాదు, అక్కడి నుంచి వచ్చి ఈయన ఆస్తి పోదు, ఏమీ పోదు, హ్యాపీగా ఉండేవాడు. కానీ ఈయనకి ఏంటంటే రోజు ఓ భయం. ఏంటంటే నా పిల్లలు ఏమైపోతారో, వీళ్ళు రాత్రులు పార్టీలు చేసుకుంటున్నారు, ఏమైపోతారో, లేకపోతే రాత్రులు ఇలా జరుగుతుంది, తెల్లారు లేగడం, వాళ్ళ కోసం బలులు అర్పించేయడు. మన పిల్లల మీద మనకు నమ్మకం ఉండాలి. చాలామంది తల్లిదండ్రులకి మీ పిల్లలే మీరు నమ్మరు. మేబీ నీ పిల్లోడు చెడ్డగా తిరగచ్చు, మేబీ నీ బిడ్డ మంచిగా లేకపోయి ఉండొచ్చు, అయినా నీ బిడ్డలు నమ్మాలి. నీ బిడ్డను నమ్మాలి. నీ బిడ్డల్ని ఎప్పుడు కూడా ఒక మాట కూడా అనకూడదు. ఎందుకనంటే బిడ్డలు దేవుడిచ్చు బహుమానం. మీకు ఆ మాటలు ఆ బర్త్డేకి చదివి అలవాటు అయిపోయి అట్లా పెద్దగా తీసుకోరు. బిడ్డలు ఎవరు? దేవుడిచ్చిన గిఫ్టా? నాకు కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చి చెప్పండి, నాకు కోపం వస్తే చెప్పడం వస్తాయా? ఓహో, నాకు అర్థమైంది. మరి మీకు అలా కూర్చుంటారు. దేవుడిచ్చిన బహుమానం అది. వాళ్ళ బహుమానాన్ని చూడు నువ్వు. ఆడు మేబీ నీకు నచ్చని పనే చేశాడు, కానీ నువ్వేం చూడాలండి? దేవుడిచ్చిన బహుమానం నా ముందు ఉందనుకోవాలి. అలా చూస్తూ ఉంటే ఆ బహుమానంగా మారిపోతాడు. నీకు ఆ విజన్ లేదు. యోబు విజన్ ఉంది నీకు. యోబు విజన్ ఏంటి? చదువున్నానా మళ్ళీ ఒకసారి? ఇక్కడే ఉంది. ఏది వచ్చినని అంటే ఈయన ఆలోచన అంతా ఏంటి? ఏదో వచ్చేస్తుంది అనండి. ఏదో వచ్చేస్తుంది. ఏదో వచ్చినని నేను బహుగా అంటే ఈయన భయం అంతా ఏదో జరిగిపోతుంది, నా బిడ్డలకి ఏదో తేడా కొట్టేస్తుంది, నా కుటుంబంలో ఏదో తేడా వచ్చేస్తుంది, ఏదో జరిగిపోద్ది, ఏదో జరిగిపోద్ది, నాకు తెలిసిపోతుంది. అయ్యి బాబు, అది జరిగేదాకా వదిలేలాగలేడు. అసలు అది జరిగిపోయేదాకా మనోడు వదులుతలేదు. సైతాన్ని వదిలేసింది, దేవుడు వదిలేశాడు. కొన్నిసార్లు మన జీవితాన్ని మనమే నాశనం చేసేసుకుంటాం. ఏదో వచ్చేస్తుంది అంటే బహుగా భయపడిపోయి అయ్యో ఏదో వచ్చేస్తుందంటే అదియే నాకు సంభవించుచున్నదని నాకు భీతి పుట్టించినదే. అంటే నాకు ఏదైతే భయం పుట్టించిందో, ఏదైతే జరుగుతుందని భయం పుట్టించిందో నాలో,
అదే నా మీదికి వచ్చేసింది. కథం. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు ముగ్గురులో యోబు జీవితం పాడు చేసింది ఎవరు? దేవుడా, సైతానా, యోబా? అర్థమైపోయిందా? ఇప్పుడు నీ జీవితాన్ని పాడు చేసుకునేది నువ్వా, దేవుడా, సైతానా? అంటే ఏం ఆలోచన చేయాలి? నీ ఆలోచన అంటే అందుకే అంటారు, నీ ఆలోచనే నీ జీవితం అంటాను నేను ఎప్పుడు. నీ ఏం ఆలోచన నీ లైఫ్ అలా ఉంటుంది. ఆ యోబు చెప్తున్నాడు, ఆయనే చెప్తున్నాడు, నేను చెప్తున్న మాటలు కాదు. ఏది వచ్చినా నేను బహుగా భయపడుతున్నా, అది నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. ఎవ్వరు నీ మీదకి యుద్ధానికి రారు, ఎందుకంటే యేసయ్య యుద్ధం జయించాడు, సమాప్తం చేశాడు. కాబట్టి నీ మీదకి ఎవడు రాడు, ఏ సమస్య రాదు. నీకు వచ్చిందల్లా నువ్వే సమస్య, నువ్వే పెద్ద సమస్య. నీ జీవితానికి సమస్య ఎవరంటే నువ్వే, దేవుడు కాదు, సాతాను కాదు. సాతాను కూరలు ఎప్పుడో పీకేశాడు. కొలసి పత్రిక చదవండి. ఆడి నేలకేసి తొక్కి ఆడి ఏమంటావు, ఆడికి పవరే లేకుండా చేశాడు. సిలువలో ఆ మేకులతో కొట్టేసి వాడిని జయించేశాడు. మరణమా నీ ముల్లెక్కడ? దానికి ముళ్ళు లేదు, ఏమి లేదు. ఇప్పుడు అలాంటి జయము మనకిచ్చి ఆ సమాధానాధిపతి ఇన్ని కార్యాలు చేస్తే మనం ఏం చేస్తామంటే, నీలో ఏదో రీల్ తిరుగుతూ ఉంటుంది లోపల. తిరిగి అమ్మో ఇలాగే జరుగుద్దేమో, ఇలాగే చేస్తాడేమో, నా పిల్లోడు ఇలాగే అయిపోతాడేమో, నా పిల్ల ఇలాగే అయిపోద్దేమో, ఇలా ఆలోచించి నువ్వు ఏది ఆలోచించున్నావో అది వచ్చుచున్నది. ఇప్పుడు నువ్వు నీ ఇష్టం, ఇంటికి వెళ్ళి ఏం తీర్మానం చేసుకుంటావో నాకు తెలీదు. నువ్వేం ఆలోచిస్తావో అది నీ వెనకాల వస్తూ ఉంటుంది, నిన్ను ఫాలో అవుతూ ఉంటుంది. కృపాక్షేమంలో నా వెంట వచ్చినని దావీదు అన్నాడు. ఏమొస్తున్నాయి ఇప్పుడు? దేవుడే చెప్పేశాడు, సౌలునికి తీసినట్టుగా నా కృప నీకు దూరం చేయను అన్నాడు. ఇప్పుడు ఏం కన్ఫెస్ చేశాడు ఈయన? కృపాక్షేమములే నా వెంట వస్తున్నాయని చెప్పాడు. చెబితే దేవుడు చెప్పేశాడు, కృప నీ నుండి తీయండి అని అన్నాడు. ఇప్పుడు నీకు ఏం కావాలో, ఏం కోరుకుంటావో అది నీ ఇష్టం, అదే వస్తుంది నీ వెనకాల. ఇప్పుడు సమాధానము ఆల్రెడీ ఆయన డిక్లేర్ చేశాడు. సమాధానాధిపతి వచ్చాడు, వచ్చి ఉభయుల మధ్యన ఉన్న గోడ పడగొట్టేశాడు ఆ సమాధానంతోనే. సమాధానం అంటే ఎలాంటి సమాధానం అంటే, నోరు విప్పలేదు, రండి ఉమ్మూస్తే ఇలా తుడుచుకుని వెళ్ళిపోయాడు. ఉమ్మూసారు ఆయన మీద, పిడిగుద్దులు గుద్దారు. అది సమాధానం అంటే. సమాధానం అంటే నిన్ను ఇలా చూస్తేనే తట్టుకోలేవు, నువ్వు ఇలా చూస్తే రెండో వారం ఇలా చూస్తావు. అంటే రివెంజ్ తీసేసుకోవాలి నువ్వు. కానీ ఆయన సమాధానాధిపతి అంటే పిడిగుద్దులు గుద్దితే నోరు మూసుకుని వెళ్ళిపోయాడు. ఆయన అన్నారు వెర్రివాడు అన్నారు, అంటే నోరు ఎత్తకుండా వెళ్ళిపోయాడు. అది సమాధానం అంటే. ఎక్కడిదా సమాధానం? ఆయన సమాధానం గనక నువ్వు రూల్ చేయనిస్తే, ఆ సమాధానాన్ని నువ్వు రూల్ చేయనివ్వాలి. ఆ అధికారం కూడా దేవుడు నీకే ఇచ్చాడు. అదే ప్రాబ్లం ఏంటంటే, మనకి విల్లు ఇచ్చాడు, అంటే చిత్తము జరిగించుకోవడానికి నీకు ఒక చాయిస్ ఇచ్చాడు దేవుడు. మనిషికి దేవుడికి ఉన్న ప్రాబ్లం అదే ప్రాబ్లం ఏంటంటే, నిన్ను దేవుడు కంట్రోల్లో పెట్టుకోలేదు. దేవుడు ఏం చేశాడంటే, నా పోలిక, నా ఇమేజ్ కాబట్టి నాలా వ్యవహరించాలి నా బిడ్డ అని కోరుకున్నాడు అనమాట. ఇప్పుడు నా కొడుకుని ఏమనుకుంటాను నేను, నా పవర్లో పెట్టుకొని ఏమనుకుంటాను, నా కొడుకు నాకంటే గొప్పోడు అవ్వాలనుకుంటాను, అంతే. మీ ఇర్మియా 23:5-6 చదువు ఇలాగా ఆజ్ఞిస్తున్నాడు, రాబో దినములలో దావీదునకు నీతి చిగురును పుట్టిస్తాను. అతడు అంటే యేసు ప్రభువారు రాజై పరిపాలన చేయును, వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. యూదా, నువ్వు రక్షణ పొందుతావు, శిక్షించబడవు. జాగ్రత్తగా గమనించుకోండి, నువ్వు రక్షణ పొందుతావు. ఆయన కుమారుడు వచ్చాడంటేనే నీకు రక్షణే, శిక్ష లేదు. యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి ఆయన వచ్చాడంటేనే రక్షణ. తర్వాత ఇజ్రాయేలు నిర్భయముగా నివసించి, నీ మీద ఏది కూడా ఏగా వాడడానికి వీల్లేదు. ఎందుకనంటే ఆయన వచ్చేసాడు, యేసు ప్రభువారు సమాధాన అధిపతి వచ్చాడు. కాబట్టి నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడును. కాబట్టి దయచేసి నిర్భయంగా అనండి అందరూ, బ్రతుకుతాను. ఎందుకంటే యేసు ప్రభువారు సమాధానాధిపతిగా మన జీవితంలోకి వచ్చాడు.
కాబట్టి ఎప్పుడైనా నీ జీవితంలో సమస్యలు వచ్చాయంటే దానికి కారణం నువ్వే. సైతాన్ని తిట్టొద్దు, దేవుణ్ణి తిట్టొద్దు, ఎందుకంటే ఆయన కార్యం ముగించాడు. కాబట్టి సమాధానాధిపతి ఆయన రూల్ చేయనివ్వండి మీ జీవితంలో, తప్పకుండా గొప్ప కార్యములు జరిగితే నిర్భయంగా నీ జీవితాన్ని ముందుకు కొనసాగించవచ్చు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్ ఉంది. ఆ రోజున ఎవ్వరు మానొద్దు, ఎందుకంటే ఆ రాత్రి మనం చేయాల్సింది ఒకటే. న్యూ ఇయర్ని ఎలాగ వెల్కమ్ చెప్పాలంటే, మనకు ఆ సంవత్సరం అంతా దేవుడు చేసిన కార్యాలని దేవుని ముందు నిలవబడి ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తే చాలు. నెక్స్ట్ ఇయర్ అంతా బాగుంటుంది నీకు. అంతే, సీక్రెట్ ఏం లేదు. నెక్స్ట్ ఇయర్ నీకు ఏం జరగాలో ఈ సంవత్సరం అడగవసరం లేదు. ఈ సంవత్సరం నీకు దేవుడు ఏం చేశాడో వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుని ఇక్కడ ఫ్యామిలీగా వచ్చి మీరు సాక్ష్యం చెప్పండి. తప్పకుండా నెక్స్ట్ ఇయర్ మీకు దీవెనకరంగా ఉంటుంది. అది జ్ఞాపకం ఉంచుకోవాలని ఇవన్నిటి గురించి ప్రార్థన చేయండి. వాచ్ నైట్ సర్వీస్ ఆ 31st రోజు కూడా 7 గంటలకే ప్రారంభిస్తాం, ఎందుకంటే చాలా సాక్ష్యాలు ఉన్నాయి. పోయిన సంవత్సరం ఆ సాక్ష్యాల టైం సరిపోక మళ్ళీ 1st తారీఖుని చెప్పాల్సి వచ్చింది. అందుకని అవన్నీ గమనించుకోండి. త్వరగా వస్తే సాక్ష్యాలు త్వరగా మనం మొదలు పెట్టుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృప కలిగిన ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీకే వందనాలు. మీరు సమాధాన అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్ ప్రభా. మా జీవితంలో 2000 సంవత్సరాలు అయింది. నువ్వు ఆ సమాధానంతో లోకమును జయించావు. ఎందుకు జయించావంటే మేము లోకములో జయించిన వ్యక్తులుగా, అత్యధిక విజయం పొందిన వ్యక్తులుగా బ్రతకాలని ప్రభా. సింహం లాంటి వారైనా సరే మాతో కలిసి సహవాసం చేయాలని ప్రభా అలాంటి సమాధానాన్ని చూపించి ప్రభా ఇక్కడి నుంచి వెళ్ళారు. అయినా మాకు తెలియలేదు ప్రభా, మాకు రక్తపు కంచె ఉందని తెలియక కొన్నిసార్లు మేమేదో భయాందోళనకు లోనవుతూ ఉంటాం. ప్రభా మా హృదయాన్ని తత్తరపడనియొద్దని చెప్పావు. కాబట్టి ప్రభా మా హృదయాల్ని ప్రభా మీ ప్రేమతో నింపుకోవడానికి సహాయం చేయండి. మీ సమాధానంతో ఏలడానికి సహాయం చేయండి. మా గృహములు మీ సమాధానంతో ఏలుబడి చేయబడునుగాక. అలాంటి కృప మహిమ బిడ్డలందరికీ దయచేయమని మరి ఒకసారి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీ ప్రేమ గల, దయగల, కృపగల, గాయపడిన నమ్మకం గల చేతులకు అప్పగించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసము ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. ఆమేన్.